అందరికీ నమస్తే. ఇది వరదరాజ్ పెరుమాళ్ ఆలయం, తమిళనాడు కాంచీపురం నగరంలో ఉన్న విష్ణు ఆలయం. శ్రీ మహావిష్ణువు 108 ఆలయాల దివ్య దేశాల్లో ఇది ఒకటి. దీన్నే విష్ణు కంచి అని కూడా అంటారు. గొప్ప హిందూ పండితులైన రామానుజాచార్యుల వారు ఈ ఆలయంలో నివసించినట్లు నమ్ముతారు. ఈ ఆలయము 16వ శతాబ్దం నాటి ఆలయము. అయితే ఇది చాలా అద్భుతంగా ఉంది. దాని మీద చెక్కిన శిల్పాలు కానీ, ఆలయ గోపురాలు, నెక్స్ట్ చూడండి బంగారంతో చేసిన గోపురం. అసలు ఆ ఆలయంలో రద్దీ ఎంత ఇదిగా ఉంటుందంటే భక్తుల తాకిడి అసలు చాలా రష్గా ఉంటుంది. ఇది ధ్వజస్తంభము. అలాగే ఇక్కడ ఒక మండపం చూడండి, చాలా హైట్లో ఉంది. మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. ఇది అయితే ఎంట్రన్స్ మీకు చూపిస్తుంది, అందులోంచే మనం రావాలి. ఈ పక్కన మొత్తం స్తంభాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క సంగీతం కూడా మోగుతుంది. ఈ స్తంభాల మీద రాతితోటే చిక్కున్నాయి మొత్తం శిల్పాలు. అక్కడ రొటేటెడ్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఈ పక్కగా చూడండి, ఈ ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం చేసినట్లుగా మనకి రాతి మీద శిల్పం చెక్కించారు. ఇది రాతి పలకల మీద తెలుగులో అయితే రాసుంది, కిందన కూడా తెలుగులో రాసుంది. ఈ ధ్వజస్తంభం ఎదురుగానే మనకి మెయిన్ గర్భాలయం అయితే కనిపిస్తుంది. ఆయన ఇక్కడ దీపారాధన అయితే చేసుకుని కర్పూరం అది వెలిగించు. ఈ చుట్టూ చాలా మహమ్మదీయుల నాటి కాలం అప్పుడు దండయాత్రలో చాలా దెబ్బతినిపోయి ఉన్నాయి ఈ శిల్పాలన్నీ కూడా, కానీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా బాగా అద్భుతంగా చెక్కారు. ఈ పొడవైన మండపము, తర్వాత చుట్టూ చాలా మండపాలు ఉన్నాయి. అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజ స్వామి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించిన తర్వాత అనేక వందల ఏళ్ల సంవత్సరాలు ఈ స్వామి పూజలు అందుకున్నారు. 16వ శతాబ్దంలో మహమ్మదీయుల దండయాత్ర సమయంలో శ్రీ వరదరాజ స్వామి ఆలయం దోపిడీకి గురైంది. సంపదలు దోచుకున్న శ్రీవారి మూర్తికి ఎటువంటి హాని కలకూడదనే ఉద్దేశంతో స్వామివారి విగ్రహాన్ని ఒక వెండి బాక్సులో పెట్టి ఆనంద పుష్కరంలోని నిరాళి మండపం పక్కన చిన్న మండపం అడుగు భాగంలో స్వామివారి విగ్రహాన్ని కోనేటి అడుగు భాగాన భద్రపరిచారు. కొన్నేళ్ల తర్వాత కోనేటిలో నీళ్లన్నీ ఎండిపోయిన తర్వాత స్వామి అయితే దర్శనమిచ్చారు. అయితే చివరిసారిగా 1979లో అంటే 40 సంవత్సరాల తర్వాత స్వామి దర్శనం అయితే ఇచ్చారు. స్వామిని అయితే తీసి 48 రోజుల పాటు వసంత మండపంలో ఉంచి పూజలు చేసి భక్తులకు దర్శనం అయితే కల్పించారు. అదే ఆనవాయితీగా ప్రతి 40 సంవత్సరాలకు స్వామిని బయటికి తీసి పూజలు అందించిన తర్వాత మళ్ళీ స్వామిని వెండి పెట్టెలో పెట్టి కోనేటి అడుగు భాగాన మళ్ళీ భద్రపరుస్తారు. ఇలా ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా ఇదే విధంగా తీసి పూజలు అయితే స్వామికి అందిస్తారు. 2019 జూలై 1 నుంచి ఆగస్టు 17 వరకు అయితే స్వామి దర్శనం అయితే కలిగించారు. కంచి వెండి బల్లి, బంగారు బల్లి గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.